ముఖ్య అతిథులు ఎస్ఐ ఎల్ రామ్ గారిని ఆహ్వానిస్తూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా 22వ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతి ప్రధాన ద్వారా ప్రారంభించాల్సిందిగా ఎస్ఐ ఎల్ రామ్ గారిని ఆహ్వానిస్తున్నాం. 4 పార్ట్లు విభజించుకోవచ్చు. ఫస్ట్ ఏమే ఎక్సర్సైజ్, రెండవది ఆసనాలు, మూడవది ప్రాణాయామం, నాలుగవది సూర్య నమస్కారం, చివరిలో సమాధి అభ్యాసం. అన్నిటికంటే ముఖ్యమైనది సమాధి, మెడిటేషన్. మెడిటేషన్ 15 నిమిషాలు, 15 నిమిషాలకి 25 నిమిషాలు చేయొచ్చు. లేదా ఒక వయసు ఏజ్ యొక్క క్యాలిక్యులేషన్ పెట్టుకోవచ్చు. 20 సంవత్సరాలు వ్యక్తి చేసి 20 నిమిషాలు చేయాలి. ప్రతిరోజు 20 నిమిషాలు కుదరదు కాబట్టి ఫస్ట్ 10 నిమిషాలు, 12 నిమిషాలు, 20 నిమిషాలు ఇట్లా పెంచుకుంటూ పోతే అలా. లేదు రోజు 3 సార్లు చేస్తే 10-15 నిమిషాలు చేస్తే 45 నిమిషాలు వేస్తారు రోజు. అట్లా క్యాలిక్యులేషన్ ఒకరోజు మొత్తం కలిసి అతని యొక్క వయసును బట్టి చేస్తే కూడా బాడీలో ఉన్న ప్రతి కణం ఆర్గానిక్ డెవలప్మెంట్ అవుతుంది. యోగాతో ఏం చేస్తుందంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. స్కిన్ డిసీజ్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎయిర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబంతో వచ్చినాయి, వంశపరంగా వచ్చిన వాళ్ళు. దీన్ని అందరం పాటించి మన ఆరోగ్యం కాపాడుకొని, మన కుటుంబాన్ని కాపాడుకొని, మన సమాజాన్ని మనం కాపాడుకుంటారు కదా మనం ఇదైతే. కాబట్టి ప్రతి ఒక్క సాధకులు అందరూ కూడా ఈ యోగా చేసి, యోగా తెలంగాణగా, యోగా భారతదేశంగా మనము ప్రపంచ ఖ్యాతిని తెలియజేద్దాం. 1000 సంవత్సరాల క్రితం దీనికి నార్పోసిన పతంజలి మహర్షి గారు అప్పటి నుంచి ఆనాటి కాలం నుంచి కూడా యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. యోగా అంటే దినచర్యలు కాకుండా చేసే పనులు కూడా యోగా ఉండేది. ఇప్పుడు మంత్రి ఇప్పుడున్న జనరేషన్లో యాంత్రిక జీవితం అయిపోయింది కాబట్టి దీనికోసం ప్రిపరేషన్ ఇస్తున్నారు. యోగా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు, బీపీ కానీ, డయాబెటిక్ కానీ, లివర్ సమస్య కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, చర్మ సమస్యలు కానీ ఏదైనా కూడా దీని ద్వారా తొలగిపోతాయి, శాశ్వతంగా తొలగిపోతాయి. దీనికి రుజువు కూడా ఉన్నాయి. మన దగ్గర ఇద్దరు ఉన్నారు. గ్యాస్ ట్రబులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దీన్ని ప్రతిరోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు కేటాయిస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. లేదు 40 నిమిషాలు కేటాయించకుంటే ఎవరి చేతిలో ఉంటుంది? హాస్పిటల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. హాస్పిటల్ అప్పుడు దీంతో పాటు మనిషి కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా ఇబ్బందులు గురవుతారు. అంతర్జాతీయ యోగా ఈరోజు అంతర్జాతీయ యోగా సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన అందరికీ మరియు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్కూల్ కరస్పాండెంట్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనిషి ఎన్ని సంపాదించడం అనేది గొప్పగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నది గొప్ప. ఈ రోజులలో చాలామంది తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూస్తున్నారు. అది మీకు ఆలోచించాలి. ఒక ఉదయం అనేది సాయంత్రం కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు, ఒక గంట పాటు మనము ఆరోగ్యం కోసం కేటాయిస్తే జీవితంలో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అది అందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజులలో ప్రతి ఒక్కరు దాదాపు 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీద వాకింగ్ చేస్తూ యోగా చేస్తూ కనిపిస్తాడు. మనము ఉదయం మరి ఈరోజు వరల్డ్ యోగా దినోత్సవం సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఈరోజు మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా మనకు ఎంత ఆస్తి ఉన్నది ముఖ్యం కాదు, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ కానీ యోగా చేస్తే మనతో పాటు మన కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటిలో అందరూ బాగున్నప్పుడే ఆ యొక్క ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఇది ఎవరి కోసం కాదు, మన కోసం కాబట్టి మరి 24 గంటలు కేవలం 40 నిమిషాలు 50 నిమిషాలు మన కోసం, మన ఆరోగ్యం కోసం కేటాయిస్తే
ఇది చాలా చాలా మంచిగా ఉంటుంది. మరి హాస్పిటల్ అవసరం లేదు, మనమే రక్షించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటిది మనం కేవలం దీంట్లో ఖర్చు అయ్యేటువంటి పని కాదు. కేవలం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు టైం కేటాయించుకుంటే చాలా చాలా ఉంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉందాం. యోగా కానీ వాకింగ్ కానీ మంచి మార్గం అర్థం చేస్తున్నాను. ఉదయం ఈరోజు యోగా చేసే వాళ్ళకు మరి కాలి గోరు నుంచి పడితే నెత్తుటి ఎంటిక వరకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇలాంటి యోగా కార్యక్రమాన్ని డైలీ ఒక గంట చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబంలో అందరూ కూడా బాగుంటారు. మరి ఈ యోగా కార్యక్రమాన్ని 21వ తేదీన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగింది అంటే మరి భారతదేశంలో మరి రామ్దేవ్ బాబా గారు కానీ మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచవ్యాప్తమైంది. దీన్ని అన్ని ప్రపంచ దేశాలు గుర్తించేస్తున్నాయంటే గొప్ప గర్వకారణమని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుట్టలేదు, ఇప్పుడు అంటే మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మన అదృష్టం ఏంటంటే దాన్ని ఈ 11 సంవత్సరాల్లో మనం దాన్ని గుర్తించగలిగినాం. ప్రపంచవ్యాప్తంగా దాని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ యోగా ఇలాంటిది అంటే చేసిన వాళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతారు, దాన్ని అనుభవించిన వాళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతారు. ప్రతి ఒక్కరికి యోగా అనేది అవసరం. ఒకప్పుడు మన నిజ జీవితంలో ఉండే అలవాట్లే మన శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి. ఇప్పుడు మన అలవాట్లు చాలా మారాయి. కాబట్టి మన అలవాట్లను మార్చుకోవడానికి, మనం శారీరకంగా దృఢంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఖచ్చితంగా ఈ యోగా అనేది మనకు అవసరము. చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. అంటే ఎవరికి ఎలా కావాల్సినవి ఉన్నాయో, అంటే ఎవరికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే చేసుకునేలా చాలా రకాల ఆసనాలు ప్రక్రియలు ఉన్నాయి. మేము ఈ డాక్టర్ నింబాద్రి గారి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా ఇక్కడ ఇదే స్కూల్లో మేము చేశాము. ఈ విద్యా సాధన కేంద్రం కోసం అవకాశం కల్పించిన ప్రతిభా స్కూల్ కరస్పాండెంట్ హరీష్ గారికి, మరి వాళ్ళ ఉపాధ్యాయ మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము చిన్న రూమ్ లేదు సార్, మేము త్వరలో పెద్ద రూమ్ అవుతుందని చెప్పి లాస్ట్ టైం చెప్పాడు. ఈరోజు ఈ కార్యక్రమంతో ఈ రూమ్ని ఓపెన్ చేసినందుకు మేము సంతోషపడుతున్నాం. విద్యా సాధన కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సిన సౌకర్యాలు మీకు కల్పిస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా మేము మీకు రుణపడున్నాం సార్. యోగా చేయడం వల్ల మన దగ్గర ఒక 3 సాధనలు అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు నయమైన సార్. ఒక 2 నిమిషాలు అవుతుంది మాట్లాడి సార్. ఓన్లీ కళ్ళు మాత్రం తిరగాలి. One, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. That's it. Reverse. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 2, 3, 2, 3, 4, 5. 1, 2, 3. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ముఖ్య అతిథులు ఎస్ఐ ఎల్ రామ్ గారిని ఆహ్వానిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా 22వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతి ప్రదానం ద్వారా ప్రారంభించాల్సిందిగా ఎస్ఐ ఎల్ రామ్ గారిని ఆహ్వానిస్తున్నాము.
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సంజీవ్ గారు వేదికపై రావడం ఎవరు కూడా అధ్యక్షులు కావాలి. Gracias.